హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనా ప్రెగ్నెంట్ పోగొట్టిన ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. తల్లి కాబోతున్న మీనా ప్రెగ్నెంట్ని ప్రభావతి పోగొట్టిందా? అసలు ఇంత దారుణంగా ప్రభావతి ఎలా ఆలోచించింది? అసలు ఏం జరిగింది? మీనా ప్రెగ్నెంట్ పోగొట్టిన ప్రభావతికి బాలు ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. బాలు అయితే ఇప్పుడు పిల్లల్ని కంటే ఎక్కడ వాళ్ళ పోషించాలని చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక అనుకున్నట్టే బాలు భయపడినట్టే మీనా అయితే ప్రెగ్నెంట్ అయిపోతుంది. మీనా ఇక ప్రెగ్నెంట్ అని బాలుతో చెప్పడంతో బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ మీనా ముఖంలో ఆనందం ఉండదు. అది చూసి బాలు అయితే, ఏంటి మీనా, ఎందుకు నువ్వు అలా బాధగా ఉన్నావు? ఎవరైనా తల్లి కాబోతున్నారు అంటే చాలా సంతోషంగా ఉంటారు కదా అని అంటూ ఉంటే, మరి మీకు పిల్లలంటే ఇష్టం లేదన్నారు కదా, అందుకనే అని చెప్తూ ఉంటుంది. మీనా అయితే, చూడు మీనా, పిల్లలంటే నాకు ఇష్టం లేదని చెప్పలేదు. ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఎందుకని అనిపించిందంతే. కానీ ఎప్పుడైతే నువ్వు తల్లి కాబోతున్నానని చెప్పావో నాకు చాలా ఆనందంగా ఉంది మీనా అని అంటూ ఉంటాడు బాలు. అయితే నా జీవితంలో ఇంత సంతోషకరమైన రోజులు, ఆనందపడే రోజులు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. ఎప్పుడైతే నాకు ఇష్టం లేకుండానే నువ్వు నా జీవితంలోకి వచ్చావో, ఎప్పుడైతే ఇష్టం లేకుండానే నా జీవితంలోకి వచ్చావో అప్పటి నుంచే నాకు అంతా కూడా మంచి జరుగుతుంది, అంతా కూడా ఆనందమే రోజు కూడా అని బాలు అయితే అంటూ ఉంటాడు. వెంటనే ఇక సత్యానికి విషయం చెప్తాడు. స్వీట్స్ తీసుకొస్తాడు. స్వీట్స్ తీసుకువచ్చి సత్యం నోట్లో, ప్రభావతి నోట్లో అందరికీ కూడా తినిపించేసి, నేను తండ్రిని కాబోతున్నాను, త్వరలో ఇంటికి బుల్లి బాలు అయితే రాబోతున్నాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఆ మాట విని ప్రభావతి నోట్లో ఉన్న స్వీటు బయటికి వచ్చేస్తుంది. అంతలా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత సత్యం అయితే, రే బాలు, ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునన్నా, నిజంగానే నేను తండ్రిని కాబోతున్నాను, మీనా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనగానే సత్యం చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి, ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయ్యిందంటే అత్తయ్య నన్ను అస్సలు కూడా వదిలిపెట్టారు, నువ్వెందుకు ప్రెగ్నెంట్ అవ్వలేదని నన్ను తిడుతూనే ఉంటారు, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక ప్రభావతి రోహిణిని గదిలోకి తీసుకువెళ్ళి, దానికన్నా ముందు నీకే ప్రెగ్నెంట్ రావాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే, అది మన చేతుల్లో లేదు కదా అత్తయ్య అని రోహిణి అంటుంది. నేను ఇంతలా ఎందుకు అంటున్నానో తెలుసా? ఈ ఇంటికి ఎవరైతే మొదటి వారసుల్ని ఇస్తారో వాళ్ళకి కొంత ఆస్తి వస్తుంది, కనీసం 20 లక్షల రూపాయలు విలువైన ఆస్తి వస్తుంది అని అంటూ ఉంటుంది. అదేంటత్తయ్య అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అవును రోహిణి, అదే మా అత్తగారు సుశీలమ్మ ఉంది కదా, తనకి ఊర్లో ఒక ఇల్లుంది. ఆ ఇల్లు ఎవరైతే ఇంటికి మొదట వారసునిస్తారో వారికి మాత్రం చెందుతుందని అప్పుడే ఎప్పుడూ మా మామయ్య గారు వీలునామా రాసేసి పోయాడో. ఇప్పుడు ఈ మీనా ప్రెగ్నెంట్ అయిందనుకో, ఇప్పుడు ఆ ఇల్లు 20 లక్షలు విలువ చేసే ఇల్లు ఈ బాలు మీనాలకి వచ్చేస్తుంది. అందుకేనమ్మ నా కంగారు అని అంటూ ఉంటే, అవునా అత్తయ్య, ఇప్పుడు ఏమీ చెయ్యలేం కదా అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక ప్రభావతి, నువ్వేమీ చెయ్యలేకపో, నేనైతే చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు మనోజ్ గాడికే దక్కాలి, మనోజ్ గాడికి ఏ బాధ ఉండకూడదు అని అనుకుంటూ ప్రభావతి ఇక శృతి మించిపోతుంది. ప్రభావతి శృతి ముంచిపోయి మీనా ప్రెగ్నెంట్ పోవడానికి మందునైతే తీసుకొస్తుంది. మీనా కాఫీ తాగుతూ ఉంటే ఆ కాఫీలో ప్రెగ్నెంట్ పోవడానికి ఇక మందైతే కలిపేస్తుంది. మీనా ప్రెగ్నెంట్ పోవడానికి మందు కలపడంతో ఒకేసారి మీనా కడుపులో నొప్పని కాఫీ తాగిన ఒక పావుగంట తర్వాత తను చాలా బాధపడుతూ ఉంటుంది, చాలా కృంగిపోతూ ఉంటుంది. నొప్పి అని ఏడుస్తూ ఉంటే బాలు అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. బాలు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే సరైన సమయానికి తీసుకొచ్చారు. ఇంజెక్షన్ చేసి ప్రెగ్నెన్సీ పోకుండా అబార్షన్ జరగకుండా ఆపగలిగాను, లేకపోతే ఆమెకి అబార్షన్ అయ్యేది అని డాక్టర్ అయితే చెప్తాడు. అదేంటి డాక్టర్, సడన్గా తనకి అబార్షన్ ఎందుకు అవుతుంది?
ఇప్పటి వరకు తను బాగానే ఉంది, సడన్గా కాఫీ తాగిన తర్వాతే తను ఇలాగ బాధపడింది అని బాలు అయితే అంటూ ఉంటాడు. తనకి ఏ ప్రాబ్లం లేదో, కానీ తనకి అబార్షన్ అవ్వాలని ఎవరో తనకి నాటు మందు ఏదో ఇచ్చారో, అందుకనే తనకి అంత కడుపులో నొప్పి వచ్చింది. కానీ మీ అందు ఆ దేవుడు ఉన్నాడో, వెంటనే తీసుకొచ్చిన వెంటనే అబార్షన్ అవ్వకుండా ఇంజెక్షన్ చేశాను కాబట్టి కడుపు నిలబడింది, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అని అంటూ ఉంటే, అప్పుడే మీనా నువ్వే కాఫీ కలుపుకున్నావా అని అంటూ ఉంటే, లేదండి నేను కలుపుకోలేదు, కలుపుకుందామని వెళ్ళాను, అప్పటికే అత్తయ్య కాఫీ కలిపేశారు అని అనగానే అప్పుడు బాలుకి అర్థమైపోతుంది. ఇంతలో సుశీల అయితే ఫోన్ చేస్తుంది. బాలు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసురా, నా మనవరాలు ప్రెగ్నెంట్ అంట కదా, 20 లక్షలకి చెందిన ఇల్లు నీకే సొంతమవుతుంది అని అనగానే, ఏంటి నానమ్మ నువ్వు చెప్పేది అని బాలు అడుగుతూ ఉంటాడు. ఇంటికి ఎవరైతే ముందుగా వారసులను ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆస్తి దక్కుతుందని మీ తాతయ్య వీలునామాలో రాశారా, ఆ 20 లక్షల ఇల్లు మీకే అని అంటూ ఉంటే అప్పుడు అర్థమైపోతుంది బాలుకి. మీనాని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నారా డాక్టర్ అంటే, తను ప్రెగ్నెంట్ పోయింది నాన్న అని అంటూ బాలు అబద్ధం చెప్తాడు. ఏవండి అని అనగానే, నువ్వు ఆగు మీనా అని చెప్తూ ఉంటాడు బాలు. ఏంటి ప్రెగ్నెంట్ పోయిందా, అయ్యయ్యో అని అంటూ ఉంటే, ఇప్పుడు నీకు ఆనందమే కదమ్మా, ఇప్పుడు మనోజ్ గాడికి నానమ్మ ఇచ్చే ఇల్లు వచ్చేస్తుంది, మీ ముద్దుల కొడలు రోహిణియే ముందు ప్రెగ్నెంట్ అవుతుంది, అప్పుడే మేము పిల్లలకు అంటాము, కానీ నా పిల్లల్ని కడుపులోనే మాత్రం చంపొద్దమ్మా అని బాలు అయితే ఇక దీనంగా అంటూ ఉంటాడు. ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి దాని కడుపు పోతే నా మీద వచ్చి పడతావేంటి, అయినా నేను ప్రెగ్నెంట్ను పోగొట్టమేంటి అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే వంటగదిలోకి వెళ్ళి ఇక నాటు ముందు సీసాని అయితే తీసుకొస్తాడు. ఇది కొనింది నువ్వే కదమ్మా అని అనగానే అప్పుడే రవి అయితే, అవునన్నయ్య అది అమ్మ చేతికి ఒక కుర్రాడు తీసుకొచ్చి ఇవ్వడం నేను చూశాను అని రవి అంటాడు. ఇప్పుడేమంటావమ్మా, మరి అది నిజమే కదా, ఇన్ని రోజులు నువ్వు మా అమ్మగా వచ్చినందుకు నేను అదృష్టవంతుడిని అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది నీలాంటి దాని కడుపులో నేను ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. నేను కడుపులో ఉన్నప్పుడు కూడా నీకు ఏ నానమ్మో ఇలాగే మొందిచ్చుంటే నీలాంటి నీచమైన బుద్ధి ఉన్న ఆడదాని కడుపులో నేను పుట్టేవాడిని కాదేమో అని బాలు అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. మనోజ్ గాడేనా నీ కొడుకు, నేను కొడుకుని కదా, అయినా కడుపును పుట్టిన పిల్లల్ని ఇలా వేరువేరుగా చూసే తల్లిని నిన్నే చూస్తున్నాను. దీనికన్నా మా ఇద్దరిని ఏదైనా విషం ఇచ్చి చంపేశాయి, మా ఇద్దరిని చూడలేకపోతే, అంతేగాని కడుపులో ఉన్న అసలు బయటికి రాని ఇంకా ప్రపంచాన్ని కూడా చూడని ఆ పసిగుడ్ని నువ్వు చంపాలని చూసావు, ఇంత నీచానికి దిగజారిపోయావు. చిచ్చి, ఇలాంటి హంతకులు ఇంట్లో అస్సలు కూడా మేము ఒక్క క్షణం కూడా ఉండము. ఇన్ని రోజులు మనోజ్ డబ్బులు ఇస్తే అవి మౌనిక పెళ్ళికి పనికొస్తాయని ఆశపడే ఆ డబ్బుల కోసం ఆరాటపడ్డాను. ఇలాంటి ఆడది ఇంట్లో ఉంటే మౌనిక భవిష్యత్తు కూడా పోతుంది, దాని గురించి కూడా నువ్వు వదిలేస్తావు. ఒకవేళ రవికి పెళ్ళయ్యి రోహిణి కన్నా ముందే రవికి భార్యకు కూడా ప్రెగ్నెంట్ వస్తే ఆ రవి భార్యకు కూడా నువ్వు అలాగే చేస్తావు. ఒక పని చెయ్యమ్మా, మా అందరినీ కూడా విషమిచ్చి చంపేసాయి, నీకు ఇంకా పోటీ ఎవరు ఉండరు, ఒక మనోజ్ మాత్రమే ఉంటాడు అని బాలు అయితే తన ఆవేదన్ని చెప్పుకునేసరికి అప్పుడే సత్యమైతే, బాలు అలా అనకరా, అసలు దీని కడుపులో నువ్వు పుట్టావని నువ్వు బాధపడుతున్నావు, ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకొని నా పిల్లల భవిష్యత్తుని నేనే చెడగొట్టుకున్నానని నేను బాధపడుతున్నాను అని సత్యమంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.